పేరు? నా పేరు అమన్. ఎక్కడి నుండి వచ్చారు బ్రో? నేను విజయవాడ. ఓకే. ఎలా అనిపిస్తుంది ఇట్లాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేయడం? ఇలాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేయడం చాలా గొప్పది. ఎందుకంటే ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జాబ్ మేళా రావాలంటే ఎంతోమంది వస్తూ ఉంటారు. కానీ మనకి జాబ్ మేళా అనేది ఏంటంటే చాలామంది ఫస్ట్ స్టెప్లోనే చాలామంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మనం అటెంప్ట్ చేయాలి, వస్తుందా రాదా అనేది గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే కుదరదు. మన ప్రయత్నం కూడా మనం చేయాలి. ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్తావు అన్న, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బిర్యానీ తింటావు. ఆ బిర్యానీ నీకు నచ్చిందా లేదా నువ్వు చూసుకోవాలి, పక్కనోడికి నచ్చిందా లేదా అనేది ఆ ఒపీనియన్ తీసేయాలి. ఇవాళ బిర్యానీ అయినా, రేపు నీ కెరీర్ అయినా, రేపు నీ సక్సెస్ అయినా అదేంటంటే నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ నీకు నువ్వు నచ్చాలి. వేరే వాడికి నచ్చేది ఏంటి? ఆడెవడో 100 చెప్తాడు నీలో ఈ క్వాలిటీ లేదు, ఆ క్వాలిటీ లేదు అని చెప్పి. ఆడెవడన్నా మన గురించి జడ్జిమెంట్ చేయడానికి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే యువతకి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో అయితే రెగ్యులర్గా జాబ్ మేళాలు కండక్ట్ చేయాలని అయితే స్కిల్ డెవలప్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి రెగ్యులర్గా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారన్న. ఆల్రెడీ డిసెంబర్లో నిర్వహించారు. ఇప్పుడు రేపు జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు పడతాయి ఏపీఎస్ఎస్డిసిలో. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనలో ఆ సత్తా ఉందో లేదో మనం కూడా చూసుకోవాలి కదా. మనలో ఆ సత్తా గత గవర్నమెంట్లో ఈ విధంగా జాబ్ మేళాలు నిర్వహించేవారు. కాకపోతే అంత లేదులే కానీ నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఎక్కువ నిర్వహిస్తున్నారు. రానున్న 2027 కల్లా 20 లక్షల జాబ్ మేళ, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన మహోన్నతమైన కార్యక్రమం చాలా గొప్పగా విజయవంతంగా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ముందు ఇంకా యూనివర్సిటీలు, కేఎల్ యూనివర్సిటీ అని, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని, బిట్ యూనివర్సిటీ అని, ఇప్పుడు బిట్స్ యూనివర్సిటీ కూడా వేస్తున్నారు. అలా మనకేంటంటే ఇది ఒక పోటీ ప్రపంచం. ఆ పోటీ ప్రపంచంలో మనం కూడా ముందుకెళ్ళాలంటే ఎక్కడ మనకి శాలరీ ఎక్కువ ఉంది, మనకి ఎక్కడ ఉపాధి ఎక్కువ ఉంది అనేది మన లక్ష్యం కోసం మనం చూసుకోవాలి. అంటే ఎలా ఉంది లోకేష్ గారు వర్కింగ్ ఎలా ఉంది? లోకేష్ గారు హీఈస్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. ఏంటి గేమ్ చేంజర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అంటారు? ఆయన ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఒక మినిస్టర్, మీరేమో ఇండియాకి గేమ్ చేంజర్ అంటున్నారు. అవ్వచ్చన్న. ఇంకా ఇప్పుడు లోకేష్ గారు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ ఇంత స్థాయిలో చేస్తున్నారు. ప్రతి చోట ఉన్నాయి. అంతెందుకు యార్లగడ్డ వెంకట్రావు గారు పెట్టారు జాబ్ మేళా. ఎవరు జాబ్ మేళా పెట్టినా, ఏది పెట్టినా ఒక పిల్లోడికి భవిష్యత్తు ఉపాధి కల్పించడం కోసమే అని చెప్పి పెడుతున్నారు. అది అంటే లోకేష్ గారు చాలా మంది ట్రోల్ చేశారు కదా, వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు సమాధానం? ఆయన రాజకీయాలకు పనికిరాడు, సమర్థుడు కాదు అని చెప్పి, తెలుగు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు ఆయనకి అని చెప్పి రోల్ చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారన్న. ఎప్పుడైతే మనల్ని ఎవరైతే ఇలా వేలెత్తి చూపిస్తున్నారో అప్పుడు మనకి మన వైపు ఎన్ని వేళ్ళు ఎంత ఎత్తు చూపిస్తున్నారో అప్పుడే కదా మనలో ఎంత సత్తా ఉంది అనేది మనకి బయటకు వచ్చింది. ఇప్పుడు నిన్ను ఒకడే ఒక మాట అనకపోతే నీలో పౌరుషం ఎక్కడ ఉండిద్ది? ఉండదు కదా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారు 2047 అంటున్నారు. ఎలా ఉండబోతుంది 2047? అదిరిపోద్ది, అన్స్టాపబుల్. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు 2047 కాదు, ఇది ఒక అంతా కూడా ఎందుకు వేస్ట్ అని చెప్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది ఏం తెలుసు అంటున్నాడు ఆయన. 420 విజన్ అంటున్నాడు ఆయన. ముందు చూడటమే అన్న లెట్స్ వెయిట్ అండ్ సీ అంతే. ఇలా ఇప్పుడు మన సెలబ్రిటీలు కూడా ముందుకు రావాలి. ప్రభాస్ లాగా ఒక బాహుబలి లాగా డబ్బులు ఇవ్వటం, కరోనా అప్పుడు ఇట్లప్పుడు ఇవ్వటం కాదు. మన సెలబ్రిటీలు కూడా దీనికోసం ముందుకు వచ్చి జాబ్ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎలాగో ప్రభాస్ బాహుబలి సినిమాతో తను నిరూపించుకున్నాడు పాన్ ఇండియా స్థాయిలో. దానకర్ణుడు అని అందరూ అంటారు. ఎన్నో గొప్ప పనులు చేస్తాడు, కానీ ఏ రోజు ఎవరి గురించి కూడా చెప్పుకోడు. అది అలాగే మన సెలబ్రిటీలు మహేష్ బాబు గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక జాబ్ మేళా కండక్ట్ చేయాలన్నా రానున్న రోజుల్లో.